హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో ఈరోజు అయితే కనుక స్క్రాప్ బుక్కి యూజ్ అయ్యే చిన్న చిన్న కార్డ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో నేను వైట్ చార్ట్ అనేది తీసేసుకున్నాను అండ్ విత్ అయితే కనుక 24 పెట్టుకున్నాను అండ్ లెంత్కి వచ్చేసరికి 15 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దాన్ని అయితే కనుక చార్ట్ పేపర్ నుంచి కట్ చేసుకున్నాను పేపర్ నైఫ్ హెల్ప్తో. సో దాన్ని అయితే కనుక 8 సెంటీమీటర్స్ అనే పాయింట్లో మార్క్ చేసుకోండి. 8 సెంటీమీటర్స్ ఒక దగ్గర, 16 సెంటీమీటర్స్ ఒక దగ్గర మార్క్ చేసుకోండి. సో చూసారు కదా ఎలా మార్క్ చేసుకుంది ఏంటి అనేది. సో ఆ పాయింట్స్ దగ్గర ఫోల్డ్ అనేది పెట్టుకోండి. సో ఆ పేపర్ని ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా వీడియోలో ఎలా ఫోల్డ్ చేసుకుంది ఏంటి అనేది. సో మీరు కూడా సేమ్ చేయండి. అండ్ ఇప్పుడైతే కనుక అప్పర్ బార్డర్ నుంచి ఇటు సైడ్ లోవర్ బార్డర్కి డయాగ్నల్గా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో చూసారు కదా అలా డ్రా చేసుకొని నేను ఆ ఫోల్డింగ్ అనేది డయాగ్నల్గా చేసుకున్నాను. సో ఈ డయాగ్నల్ ఫోల్డింగ్ అనేది కూడా అపోజిట్లో చేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నాను ఏంటి అని అనేది. సో ఇలా ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ చార్ట్స్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఈ చార్ట్ పేపర్స్ ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో ఇలాంటి ఫోమ్ షీట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. ఇది జస్ట్ ఒక 10 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఇలా హార్ట్ షేప్ అనేది కట్ చేసుకున్నాను. ఇందాక చూపించిన చార్ట్ పేపర్స్తో ఇలా ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ షేప్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇందాక చేసుకున్న దీన్ని సైజెస్లో దాన్ని కట్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ స్టిక్ చేయడానికి అయితే ఇలా ఫెవికాల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి ఎక్కడెక్కడ స్టిక్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా బ్లాక్ అయితే లోపల ప్లేస్ చేశాను. ఈ రెడ్ ఏదైతే ఉందో ఇది అవుటర్ పార్ట్కి యూజ్ చేస్తున్నాను. సో ఇలా పెట్టుకొని వీటన్నిటిని కూడా స్టిక్ చేసుకోండి. అండ్ ఏదైతే హార్ట్ అయితే ఉందో అది మనం పైన పెట్టడానికి చూద్దాం. ఈ స్క్రాప్ బుక్కి యూజ్ అయ్యే చిన్న చిన్న కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వీడియోస్ చేయడానికి చూస్తాను. సో మీరు కావాలి అనుకుంటే యూస్ఫుల్ అనుకుంటే చూడొచ్చు. సో చూస్తున్నారు కదా మనం స్టిక్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే కనుక మనం స్క్రాప్ బుక్కి వన్ ఆఫ్ ది కార్డ్గా యూజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.